ఆశపోతు దివ్యదృష్టి. చంద్రపురంలో పాపయ్య అనే చిన్న వ్యాపారస్తుడొకడుండేవాడు. అతడు పరమ పిసినారి, ఆశపోతు. ఇంట్లో ఉన్నా దుకాణంలో ఉన్నా ఎప్పుడూ క్షణాల మీద కోటీశ్వరుడైపోవడానికి సులభ మార్గాలు ఏవైనా ఉన్నవా అని ఆలోచిస్తుండేవాడు. ఒకనాడు పాపయ్య దుకాణానికి వచ్చిన ఒక ఆసామి మాటల సందర్భంలో దాపులగల అరణ్యంలో గొప్ప మహత్తులు కల యోగి ఒకడున్నాడని అతనికి చెప్పాడు. ఆ మర్నాడే పాపయ్య అరణ్యానికి పోయి యోగి దర్శనం చేసుకుని ఆయనకు నమస్కరించి, స్వామీ, నాకు త్వరలో కోటీశ్వరుడైపోవాలని ఉన్నది, అందుకేదైనా సులభమైన మంత్రం ఉపదేశించండి అని అడిగాడు. యోగి నవ్వి, నాయనా, మనిషి ఏది సాధించాలన్నా కష్టించి పనిచేయాలి, అదే అన్నిటికైనా సులభమైన మంత్రం అన్నాడు. పాపయ్య యోగిని వదలక కాళ్లావెళ్లా పడసాగాడు. యోగికి విసుగెత్తి, నీ కోరిక చాలా అసమంజసంగా ఉన్నది, మరేదన్నా కోరు, అలాగే తీరుస్తాను అన్నాడు. పాపయ్య కొంచెంసేపు ఆలోచించి తనకు దివ్యదృష్టి ప్రసాదించవలసిందిగా యోగిని కోరాడు. ఇది కూడా కోరరాని కోరిక. ఎంతో తపస్సంపన్నులకు కాని దివ్యదృష్టి లభించదు. అయినా నీ కోరిక మరొక విధంగా సఫలం చేస్తాను అని యోగి పాపయ్యకు ఒక భరిణ ఇస్తూ, ఇందులో అంజనం ఉన్నది, ఇది కళ్లకు రాసుకుంటే దివ్యదృష్టి వస్తుంది, కాని ఒకసారి రాసుకుంటే దివ్యదృష్టి ఆ ఒక్కసారికి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పాడు. పాపయ్య పట్టరాని సంతోషంతో ఇంటిదారి పెట్టాడు. కోటీశ్వరుడయ్యేందుకు దివ్యదృష్టిని ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తూ అతను నడుస్తుండగా హఠాత్తుగా చేత కత్తితో యముడులాంటి వాడొకడు ఎదురయ్యాడు. నేనెవరో తెలుసా? గజదొంగ గంగన్నను. గొడవ చేయకుండా నీ దగ్గరున్న డబ్బంతా ఇచ్చి ప్రాణాలు దక్కించుకో అన్నాడు గంగన్న. గంగన్న ఆ ప్రాంతాల పేరు మోసిన గజదొంగ. చంద్రపురం రాజు ఎంతో కాలంగా వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. పాపయ్య తన దగ్గర డబ్బేమీ లేదని గంగన్నకు చెప్పినా ఆ మాట నమ్మక పాపయ్య దుస్తులు తడివి చూసి అతడి రొండిన ఉన్న అంజనం భరిణ బయటకి లాగాడు. గంగన్న గద్దించి ప్రాణం తీస్తానని భయపెట్టిన మీదట పాపయ్య అంజనం రహస్యం చెప్పేశాడు. ఆహా, రాజుగారి కోశాగారం దోచటం ఎలాగా అని చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. ఈ అంజనం సాయంతో దానికున్న రహస్య మార్గాలు తెలుసుకోవచ్చు. సరే, ఇకపో, నా సంగతి రాజుగారితో చెప్పావా? నేను పట్టుబడినా నా కొడుకైనా వచ్చి నీ ఇల్లు దోచి నిన్ను చంపేస్తాడు అని గంగన్న పాపయ్యను భయపెట్టి భరణలో ఉన్న అంజనం సగం తీసుకుని మాయమయ్యాడు. పాపయ్య బతుకుజీవుడా అనుకుంటూ ఇల్లు చేరాడు. అంజనం ఉపయోగించి ఏ విధంగా కోటీశ్వరుడు కావాలన్న ఆలోచన ఇంకా తెగలేదు. అతడు భరిణను గూట్లో పెట్టి కొట్టు తెరిచేందుకు వెళ్లాడు. పాపయ్య పక్కింటి రామయ్య అనే బ్రతికి చెడ్డ గృహస్థుడి కూతురు లక్ష్మికి ఆ రోజే పెళ్లిచూపులు. ఆ పిల్ల అలంకరణ అంతా పూర్తయి తీరా కాటుక కోసం చూస్తే కాటుక భరిణ కనిపించలేదు. లక్ష్మి కాటుక పెట్టించుకుని వస్తానంటూ పాపయ్య ఇంటికి వచ్చింది. పాపయ్య భార్య కాటుక భరిణ కోసం చూస్తే గూట్లో పాపయ్య పెట్టిన అంజనం భరిణ కనిపించింది. అది మామూలు కాటుక అనుకొని పాపయ్య భార్య లక్ష్మీ కళ్లకు ఆ అంజనం రాసి పంపేసింది. పెళ్లి అలంకరణలో ఉన్న కూతురును చూసి రామయ్య దిగులుగా, అమ్మా, నిన్ను గొప్ప ధనవంతుడికిచ్చి వైభవంగా పెళ్లి చేయాలనుకుంటూ ఉండేవాడిని. మనది చితికిపోయిన సంసారం. పట్టుమని 10 మందికైనా విందు భోజనం పెట్టగలనో లేదో అన్నాడు. తండ్రి విచారం పోగొట్టాలనుకుని లక్ష్మి, తాతయ్య వాళ్ల తాతగారు మన ఇంటి ఆవరణలో ఎక్కడో లంకెల బిందెలు పాతిపెట్టిపోయాడని చెబుతూ ఉండేవాడు కదా, అవి మనకు దొరికి హఠాత్తుగా సంపన్నులం అయిపోకూడదా నాన్నా అన్నది. ఆ మరుక్షణం లక్ష్మీ కళ్ల ముందు మెరుపు మెరిసినట్లయి ఇంటి ఈశాన్య దిక్కున ఒకచోట భూమిలో 2 నిలువుల లోతున బంగారు నాణాలున్న లంకెల బిందులు కనిపించాయి. ఆమె ఆ సంగతి తండ్రికి చెప్పింది. రామయ్య తవ్వి చూడగా లంకెల బిందెలు దొరికాయి. లక్ష్మి కొంచెంసేపు ఆలోచించి తన వింత అనుభవానికి తాను పెట్టుకున్న కాటుకే కారణం అయి ఉంటుందనుకుని ఆ విషయం చెప్పటానికి పాపయ్య ఇంటికి వెళ్ళింది.
ఆ సమయాన వీధిలోంచి ఒక చాటింపు వినిపించింది. రాత్రి రాజుగారి ధనాగారాన్ని ఎవరో దోచుకున్నారు. వాళ్ల ఆచూకీ తెలిపిన వాళ్లకు 10,000 వరహాల బహుమానం. లక్ష్మీ పాపయ్య భార్యకు సంగతి చెప్పి, అది మహిమగల కాటుకలా ఉన్నది పిన్ని. రాజుగారి చాటింపు విన్నావు కదా, ఆ కాటుక సాయంతో దొంగల ఆచూకీ రాజుగారికి చెప్పి 10,000 వరహాలు సంపాదించవచ్చు అన్నది. లక్ష్మి పాపయ్య భార్యతో మాట్లాడుతున్నప్పుడు పొరిగింటావిడ మీనాక్షమ్మ కొంచెం దూరంలో నిలబడి ఉన్నది. ఆమె సంగతంతా విని ఏమీ ఎరగనట్టు తన ఇంటికి పోయి ఒక కన్ను పాపయ్య ఇంటి మీద వేసి ఉంచింది. రాత్రి కాస్త పొద్దుపోయాక పాపయ్య ఇంటికి తిరిగి వచ్చి అంజనం లక్ష్మికి ఉపయోగించిన తీరు విని భార్య మీద కస్సుమంటూ లేచి, దొంగల్ని పట్టుకుంటే ముష్టి 10,000 వరహాలే బహుమానం, కనీసం 1,00,000 వరహాలు దొరికేలా ఉంటే తప్ప, లేకపోతే అంజనం వాడను అంటూ కేకలు పెట్టాడు. ఈ గొడవంతా విన్న మీనాక్షమ్మకు విషయమంతా పూర్తిగా అర్థమైపోయింది. ఆమె తెల్లవారుతూనే భర్తను రాజుగారి దగ్గరకు పంపింది. రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం సంగతి విని అతన్ని పిలిపించి కొరత వేయిస్తానని భయపెట్టిన మీదట అతడు జరిగినదంతా చెప్పేశాడు. రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం తీసుకుని, నా ధనాగారంలో దొంగతనం జరగబోతున్నదని తెలిసి ఆ సంగతి చెప్పనందుకు నిజంగా నిన్ను కొరత వేయించాలి, కాని క్షమించి వదిలేస్తున్నాను అన్నాడు. తర్వాత రాజు అంజనం సహాయంతో దొంగ గంగన్నను పట్టుకుని వాడి నుంచి పోయిన సొమ్మంతా రాబట్టాడు. ఇందుకు తోడ్పడిన మీనాక్షమ్మ భర్తకు 10,000 వరహాల బహుమానం ఇచ్చాడు.